వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పిఆర్ఓ పూడి శ్రీహరిని మొన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన నివాసం నుంచి. ఆయన నివాసం నుంచి ఆయన్ని సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారు హయాంలో హత్యలు జరిగాయంటూ ఒక ఇమేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు అని. ఈ కారణంగా ఆయన అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందుకు పంపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బెయిల్ తీసుకుని ఆయన వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పూడి శ్రీహరి కొన్ని మాటలు మాట్లాడారు. పూడి శ్రీహరి మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి కార్యకర్తలు నాయకుల్లో ఆలోచన పెంచేలా, వాళ్ళలో స్థైర్యం పెంచేలా ఉన్నాయి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని వైసీపీ హయాంలో చాలామందిని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 3 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేకుండా పోయారు. ఆ తర్వాత కేసుల సందర్భంగా ఇప్పుడు నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుల చుట్టూ ఉన్న అనేక మంది దేశం వదిలి పారిపోయారు. వాళ్ళ వ్యక్తిగత సహాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయి దాక్కున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి దగ్గరగా ఉన్న పూడి శ్రీహరి ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆయన యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ వస్తున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇంతమంది చెప్తున్నట్టుగా పార్టీ కార్యకర్తలు ఆలోచించేలా ఉన్నాయి.